నా సర్వీస్ లో ఇక్కడ మీ దగ్గర ఇంత నా కోసం మీరు ఆకలి అవుతున్నా కూడా కూర్చొని డిసిప్లిన్ గా ఉండి మీరు ఉంటున్నందుకు చాలా సంతోషంగా ఉందిరా. నేను కూడా ఒక 4 మాటలు మాట్లాడితే ఫెలిసిటేషన్ అయిపోతే మనం భోజనం చేయొచ్చు. ఓకే, అయితే ఇక్కడ నేను వచ్చి ఈ మట్టపల్లికి నా ప్రస్థానం చాలా ఉంది. 32 ఇయర్స్ సర్వీస్ లో నేను ఫస్ట్ 1 ఇయర్ పీజీటీగా జాయిన్ అయ్యాను చెప్పట్లో. తర్వాత నా సర్వీస్ అంతా కూడా జేఎల్గా, జువాలజీ జేఎల్గా, మీ సార్ డివి సార్ వస్తే మీరు అరుస్తారు కదా, అలా నేను జేఎల్గా 14 ఇయర్స్ దాకా సర్వీస్ చేశాను. ఆ తర్వాత ప్రిన్సిపల్గా సెలెక్ట్ అయ్యాను. ప్రిన్సిపల్గా నా ప్రస్థానము 15 ఇయర్స్ పైనే ఉంది. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి ప్రిన్సిపల్స్, ఇప్పుడున్నటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ పాత ప్రిన్సిపల్స్ను, పాత టీచర్స్ను చూసి నేర్చుకోవాల్సి ఉంది. ఇక్కడ ఇప్పుడు అపాయింట్ అవుతున్నటువంటి న్యూ రిక్రూట్మెంట్ అయినటువంటి 18-19 బ్యాచ్ మన స్టాఫ్ అందరూ కూడా పాత అంటే ఇంతకుముందు మాకంటే ముందు తరం నుంచి నేర్చుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. డెడికేషన్, కమిట్మెంట్తో పిల్లల్ని బాగా చూసుకుంటూ వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి మాలాంటి వాళ్ళు ఇంకా 1 ఇయర్కి వెళ్తూ ఉంటారు, రిటైర్మెంట్ అవుతూ ఉంటారు, పదవి విరమణ పొందుతూ ఉంటారు. ఉన్నటువంటి ప్రస్థానంలో కూడా మా సర్వీస్ అనేది మీకు అందించడం, నాకు ఇక్కడ మట్టంపల్లి రావడం చాలా సంతోషం. ఎక్కడ చేసినా కూడా నా పిల్లలుగా నేను చేసుకున్నా, ఎక్కడ ఉన్నా కూడా ఇన్స్టిట్యూషన్ నా ఇన్స్టిట్యూషన్గా చేసుకున్నా. మా టీచర్లందరినీ మా టీచర్లు, నా దగ్గర పనిచేసే వర్కర్లు మా వాళ్ళు అని ఫోన్ చేసుకొని ఇక్కడ ఉండడం జరిగింది. నా ప్రస్థానంలో మొట్టమొదట 14 ఇయర్స్, తర్వాత 15, 16, 17 ఇయర్స్ దాకా ప్రిన్సిపల్గా చేశాను. ఉన్నటువంటి టీచర్స్కి అంత కమిట్మెంట్ కొంచెం కొరబడింది. ఇప్పుడున్నటువంటి యూత్ కానీ ఇప్పుడున్నటువంటి దాన్ని బట్టి ఇప్పుడున్నటువంటి వాళ్ళు చాలా నేర్చుకోవాల్సి ఉంది. వాళ్ళు పిల్లల్ని తమ పిల్లలుగా తమ ఇన్స్టిట్యూషన్స్గా మార్చుకొని పిల్లల భవిష్యత్తు కోసమే పనిచేయాల్సిన అవసరం ఉంది. నేను వచ్చి 1 ఇయర్ అయినా కూడా మీరు చాలా చేంజెస్ చూసే ఉంటారు. పిఎంశ్రీ ఫండ్స్ రావడం, వాటిని మనం అనేక రకాలుగా ఖర్చు పెట్టడం, మీరు విహార యాత్రలకు వెళ్ళడం, ఇలాంటివన్నీ కూడా ఇంతకుముందు లేవు కదా. తర్వాత మీకు అనేక రకాలైనటువంటి వసతులు కల్పించడంలో రెనోవేషన్స్, తర్వాత మీకు కావాల్సినటువంటి ఫెసిలిటీస్ విషయంలో కూడా చాలా జాగ్రత్త తీసుకోవడం జరిగింది. అకాడమిక్గా కూడా మీరు ఇంప్రూవ్మెంట్ కావడానికి ఇక్కడ ఈ 1 ఇయర్లోనే 11 monthsలోనే చాలా చేంజెస్ అనేవి వచ్చాయి. నా తరఫు నుంచి మా టీచర్స్ కూడా చాలా మారారు, పిల్లల్లో చాలా మార్పు వచ్చింది. విద్యార్థులు క్రమశిక్షణగా ఉండడం. అసలు మీరు ఇంతసేపు ఎప్పుడన్నా కూర్చున్నారా? కూర్చోరు. 1 hour 2 hours లేవాల్సిందే, తిరగాల్సిందే, రింగా కదా మీరు. కాబట్టి తిరుగుతారు. అట్లాంటి వాళ్ళు మీరు చక్కగా క్లాస్లో కూర్చోవడం, మంచిగా చదవడం, చదువు మీద ఇంట్రెస్ట్ పెట్టడం, ఇలాంటివన్నీ చాలా చేంజెస్ వచ్చాయి. మనకు సెల్ఫ్ సెంటర్ అయినా కూడా ఓన్గా చదువుకొని బాగా ఎగ్జామ్ రాయడం, మంచి ర్యాంకులు వచ్చాయి. మనకు సిఇఓ కూడా చాలా మంది సెలెక్ట్ అయ్యారు. కాబట్టి ఇక్కడికి వచ్చినటువంటి మీ ఉద్దేశం ఏంటి అనేది మీకు గుర్తు చేస్తూ ప్రతిసారి కూడా చదువు పట్ల మీకు ఇంట్రెస్ట్ కల్పించడానికి ఇక్కడ ఉన్నటువంటి టీం వర్క్, మన టీచర్స్ అందరినీ కూడా ఒక తాటి మీద తీసుకొచ్చి మీకోసమని ఇక్కడ చేయడం జరిగింది. కాబట్టి వచ్చే ప్రిన్సిపల్స్ కూడా మీరు సహకరించాలి. మీ భవిష్యత్తు కోసం మీరు పునాదులు వేసుకోవాలి. మన భవిష్యత్తు మన చేతిలో ఉంటుంది. మనం బాగుపడాలి అంటే మనం ఒక క్రమశిక్షణ అనేది ముఖ్యం. అది ఎక్కడి నుంచో రాదు, అది మనం ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. ఏదైనా సరే ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. కాబట్టి అలాంటివన్నీ కూడా మనం చాలా విషయాలు నేర్చుకున్నాం ఇక్కడ. మీతో ఈ 1 ఇయర్ గడిపినటువంటి కాలం చాలా అమూల్యమైంది. మా పిల్లలు నకరేకల్ పిల్లలు, మా పిల్లలు మల్లెపల్లి పిల్లలు, మా పిల్లలు సూర్యాపేట పిల్లలు, మా పిల్లలు మట్టంపల్లి పిల్లలు కూడా నా పిల్లలే. కాబట్టి మీరందరూ ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు కలిగి ఉంటారని, అమ్మ వాళ్ళని వదిలి దూరంగా ఉంటున్నారు కాబట్టి మీరు వచ్చినటువంటి ఉద్దేశం ఏం మర్చిపోకుండా మీ భవిష్యత్తు కోసం బాగా చదివి కష్టపడతారని, భవిష్యత్తును తీర్చిదిద్దుకుంటారని, నాట్ ఓన్లీ ద స్టడీస్, మీ యొక్క వాల్యూస్ కూడా పెంచుకుంటారని, వ్యక్తిత్వాన్ని సంతరించుకుంటారని, ఒక మంచి వ్యక్తులుగా మంచి పౌరులుగా ఎదుగుతారని, అదే మీరు ఇచ్చేటటువంటి గిఫ్ట్గా మేము భావిస్తాం. కాబట్టి ఇక్కడ విద్యార్థులందరూ కూడా
బాగా చదవాలని, ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లే కాకుండా మంచి నర్సులుగా, మంచి టీచర్లుగా, మంచి ప్రొఫెషనలిస్ట్గా ఇతరులకు సహాయం చేసే ఒక మంచి వ్యక్తిగా ఉన్న చాలు. మనకి ఏ జాబ్ రాలే, అలాంటప్పుడు మనం ఒక మంచి వ్యక్తిగా ఉన్నా కూడా